god. Hi, hello everyone. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. Hi guys. Hi Doko. Hi. So, ఈ రోజు ఏంటి ప్లాన్ చెప్పు. చాలా స్పెషల్ డే ఈ రోజు అక్కకి. అది కాకుండా జూయి అయితే అక్కడ కిచెన్లో పనిచేస్తూ ఉంది, అన్నీ సర్దేసేది అన్నీ ఎత్తి పెడతా ఉంది. నేను డాలీ కూర్చొని అట్లే మాట్లాడుతూ ఉంటే మీ అక్కకి ఒక సర్ప్రైజ్ ఇద్దాము అన్నాను. సో డాలీ ఏం బావా అనింది. తర్వాత నేను మీ అక్క ఆ రోజు నుండి ఐఫోన్ అంటా ఉంది, తనకు తెలియకుండానే ఐఫోన్ తీసుకొచ్చేద్దాము అన్నాను. సో ఏమంటావు? ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాన్. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏం తెలుసా, బావ ఫోన్ అక్క యూజ్ చేస్తాను, అందుకే బావకి అసలు నాకే ఫోన్ ఇవ్వట్లేదు. అది నా ఫోనా తన ఫోనా అని అర్థం కావట్లేదు నాకైతే. సో దీనికోసము తనకి తెలియకుండానే, అంటే ఆల్మోస్ట్ తీసుకోవాలనింది. కానీ దుబాయ్కి వెళ్ళినాము, అక్కడ కూడా ఒకసారి తీసుకుందా అనింది. తర్వాత ఎందుకులే అబ్బా వద్దు అనింది. తర్వాత చూస్తే అట్లే పోస్ట్పోన్ చేస్తూ వచ్చేసింది. ఇప్పుడు తను అట్లే పోస్ట్పోన్ చేసి తనే మర్చిపోయింది ఇప్పుడు. సో తనకు తెలియకుండానే పోయి నేను మా డాలీ పోయి తీసుకొచ్చేకి తనకి ఇప్పుడు ఏమో చెప్దాము, నీకు హెయిర్ స్పాన్ చెప్దామా? హెయిర్ స్పాన్ చెప్పేసి పోయేసి తనకి తీసుకొని ఒక గిఫ్ట్ ర్యాప్ చేసుకొని వచ్చేద్దాం. ఏమంటావు? వెరీ నైస్ ప్లాన్ కదా. అది చూద్దే మీ అక్క వినిపిస్తుంది. అట్లనా? అంటే ఫోన్ ఓ అట్లా సిగ్గుపడద్దులే అట్లా. ఓకే, ఇప్పుడు తనకి అట్లా చెప్పేసి మీ అక్క ఒక మాట చెప్పేసి స్పాట్ పిలుచుకుపోతున్నా అని చెప్పేసి, ఈ వీడియోలో తను ఉండదు కదా, ఊరికే అట్లా పిలిచేసి అక్క హలో జూయి రావా? ఏం చేస్తున్నావు జూయి? వస్తారు ఇంకా కొద్దిసేపట్లో. ఏం చేస్తున్నావు జూయి? సర్లేమ్మా బాయ్. ఏం చేస్తున్నావు? అమ్మతో మాట్లాడతాను. అవునా? మీరేమే వ్లాగింగ్ కెమెరా పట్టుకొని. హాయ్ గైస్. హాయ్. ఏం లేదు, డాలీకి హెయిర్ స్పా చేపియాలని. కొత్త వ్లాగా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అప్పుడే చెప్పేసినాను నేను అసలు. అదే ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు చేయకుండా. అబ్బా ఇందాకే కదా ఉంటారబ్బా వీళ్ళబ్బా. వీళ్ళకి టిఫిన్లు చేసి పెట్టాలా, అన్ని చేయాలా, మళ్ళీ స్నానం చేయలేదు అంటారు. ఇప్పుడే కదా వచ్చిండేది, ఇప్పుడు చేసి పూజ చేసేస్తా. మన వంటమ్మకి కొంచెం వాళ్ళ ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంది, అందుకే రావట్లేదు. సో ఇప్పుడు మన ఇంటికి ఇదే వంటమ్మా. సీరియస్ అంటే అప్పటి నుండి నాకు స్పెషల్ కుక్. ఇప్పుడు నాకు డొక్కోకి స్పెషల్ కుక్ అయితే మ్యాటర్ ఏమి ఎందుకు మీ అంతకు మీరు కెమెరా పట్టుకొని వ్లాగ్ స్టార్ట్ ఏం లేదు. సంథింగ్ ఫిషీ, నథింగ్ ఫిషీ. తనకి హెయిర్ స్పా చేపియాలి కదా, ఎట్లా చెప్పిద్దాము? హెయిర్ స్పా నార్మల్దేనా? ఎందుకు నేను పిలిచిపోతా కదా, పోయేస్తాలే. ఏం లేదు వర్క్. మరి నన్ను బయటికి పిలిచిపోవచ్చు కదా. అదేమో సర్దేస్తున్నావు కదా నువ్వు. అయిపోయింది కదా, నేను వస్తా. నేను తను పిలుచుకుపోయి ఎందుకు? ఇప్పుడు నువ్వు వస్తే కార్ తీయాల్సి వస్తుంది. నేను తనైతే బండిలో పోయిస్తాము. అంటే ఇప్పుడు నేను అడ్డం అని చెప్తాను. అడ్డం లేదని చెప్పట్లేదు, నేను ఏమన్నా చెప్పినాను అడ్డాలి? మెయిన్ ఏమంటే పనోళ్ళు ఇంకా రాలేదండి, వాళ్ళంతా ఇదంతా క్లీన్ చేపించి ఉండు, నేను అంత లోపల నేను పోయి పిలుచుకుని వచ్చేస్తాను. ఫ్రెష్ గా వస్తాను. మీరిద్దరు స్నానం చేసేసినాము, నువ్వే ఇంకా అన్ని క్లీన్ చేపించి నువ్వు స్నానం చేసి పూజ చేసి ఎంత టైం పడుతుంది? హాఫ్ డే అయిపోకూడతావు నువ్వే. మరి నన్ను ఇప్పుడు ఎందుకు పిలిచినట్టు? మీరు ఆల్రెడీ డిసైడ్ అయింటే. అంటే తనకి హెయిర్ స్పా చేపిద్దామని చేపిచ్చే కాటుకొచ్చి చెప్పొచ్చు కదా. అంటే ఇక్కడ కూర్చున్నా కదా, కంఫర్ట్ గా కూర్చున్నాం కదా. ఓకే గైస్, దెర్ ఈస్ అ లిటిల్ బ్యాక్ స్టోరీ. మీరు ఇంతకు ముందు చూసారు కదా, దాన్ని ఎడిట్ చేసేటప్పుడు గుర్తొచ్చింది నాకు. వాళ్ళు ముందు రోజు వెళ్లాల్సింది, వాళ్ళు ఏదైతే సర్ప్రైజ్ ప్లాన్ చేశారో దానికి, కానీ ఆ రోజు వెళ్ళలేకపోయినారు అనమాట. ఎందుకంటే మమ్మీ కాల్ చేసింటే దర్శన్ వాళ్ళు ఇట్లా తీసుకుంటున్నాం అని చెప్పేసి, మమ్మీ ఆ రోజు అమావాస్య తీసుకోవద్దండి అని చెప్పారు. సో ఆ రోజుకైతే ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. అది దర్శన్ నాకు ఇప్పుడు చెప్పాడనమాట. అదొకటి నేను చెప్పడం మర్చిపోయినాను. సో నెక్స్ట్ రోజు వెళ్ళింది చెప్పమని చెప్పేసి. సో దాంతో పాటు నేను ఇంకోటి చెప్తున్నాను, వింటర్
వింటర్స్ లో ఎవరికైనా స్కిన్ చాలా ఎక్కువ డ్రై అయిపోతుంది. ఈవెన్ స్కిన్ ఒకటే కాదు, బాడీ పార్ట్స్ ఏవైనా ఎల్బోస్ దగ్గర అవ్వచ్చు, నీస్ దగ్గర అవ్వచ్చు, ఫీట్ అవ్వచ్చు, స్కిన్ ఏదైనా చాలా ఎక్కువ డ్రై అవుతుందంటే ఐ థింక్ యూ షుడ్ ట్రై దిస్. ఇది డర్మాకో 4% యూరియా డీప్ క్రీమ్ మాయిశ్చరైజింగ్. ఎవరికైతే డ్రై స్కిన్ ఉందో వాళ్ళకి డెఫినెట్లీ చాలా మంచిగా నచ్చుతుంది. అండ్ వింటర్స్ లో మోస్ట్ ఆఫ్ ద స్కిన్స్ కూడా చాలా డ్రై అవుతూ ఉంటాయి కదా, సో ఆ టైంలో మీరు ఇది యూజ్ చేస్తే బాగుంటుంది. స్కిన్ లో మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది, మంచిగా మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. అండ్ లాంగ్ టైం పాటు ఆ మాయిశ్చరైజేషన్ స్కిన్ లో అలాగే హోల్డ్ అయి ఉంటుంది. నేను ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను. మాయిశ్చరైజర్ లో మెయిన్లీ మనకు యూరియా ఉండడం వల్ల డెడ్ స్కిన్ ని చాలా మంచిగా ఎక్స్ఫోలియేట్ చేసేస్తుంది. దానివల్ల స్కిన్ అనేది చాలా బాగుంటుంది అండ్ డీప్ మాయిశ్చరైజేషన్ ఇస్తుందండి. స్కిన్ అంతా చాలా వెల్ నరిష్డ్ గా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇందులో మనకు సెరమైడ్ కాంప్లెక్స్ కూడా ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ కి ఏదైతే న్యాచురల్ బ్యారియర్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసి స్ట్రెంథన్ చేస్తుంది అనమాట. సో ఇట్లా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, హెవీగా అస్సలు అనిపించదు అనమాట, నాన్ స్టిక్కీ ఉంటుంది ఇది. అండ్ ఎవరికైతే డెజర్ట్ లాగా డ్రైనెస్ ఉంటుందో వాళ్ళకు కూడా 1 పంప్ ఈజ్ కంప్లీట్లీ ఫైన్. ఒక మంచి హెల్దీ లుకింగ్ స్కిన్ వస్తుంది అనమాట మీకు. సో మనకు కావాల్సిన అమౌంట్ తీసుకొని ఫేస్కి, స్కిన్, నెక్ అండ్ మీ బాడీలో ఎక్కడ డ్రైగా అనిపిస్తూ ఉందో మీకు అక్కడ అప్లై చేసేస్తే చాలా ఫాస్ట్గానే అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోకి అంతా కూడా. సో యూ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై. ఓకే గైస్, డన్ విత్ ఇట్. అండ్ మీరు కూడా ఇది తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ ఇక్కడ నా కూపన్ కోడ్ ఇస్తూ ఉంటాను, అది యూజ్ చేస్తే మీకు వెబ్సైట్ లో 20% ఆఫ్ వస్తుంది. డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని మనకు వెబ్సైట్ లోనే కాకుండా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయన్నమాట. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ వాళ్ళ ఇనిషియేటివ్ అయితే నాకు చాలా బాగా ఇష్టం. మనం ఎప్పుడైతే డర్మాకోలో ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేస్తామో వాళ్ళు మన ఆర్డర్ ద్వారా చైల్డ్ ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేస్తారనమాట. ఇయర్ లో వాళ్ళు 10,000+ స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. అది యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ త్రూ భూమి. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ చెక్అవుట్ దర్ ప్రోడక్ట్స్. ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. ఇప్పుడు మనం బ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. జస్ట్ ఇప్పుడే పూజ అయిపోయింది, నెక్స్ట్ డే. అండ్ దర్శన్, డాలీ నిన్న ప్లాన్ వేసుకున్నారు కదా హెయిర్ స్పాకి వెళ్ళాలని చెప్పేసి. ఫైనలీ ఈ రోజు వెళ్ళినారు. సాంబ్రాణి వేసినాను, సాటర్డే కదా బాగుంటుంది అని చెప్పేసి వీక్లీ అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ అయినా సాంబ్రాణి వేయడానికి ట్రై చేస్తాను. ఇది వాడుతున్నాను కానీ ఇదేం నాకు మరి అంత స్మెల్ ఎఫెక్టివ్గా రావట్లేదు. మా హౌస్ హెల్ప్ వాళ్ళని అడిగాను, నా అబ్బాయి కదా ఫ్లవర్స్ తెచ్చిచ్చేది, సో దేవుళ్ళు అన్నీ బాగా తెలుసుంటాయని చెప్పేసి చెప్పాను అనమాట. సాంబ్రాణి ఎక్కడైనా మంచిది దొరికితే తీసుకురా శివు అని చెప్పేసి. మనం ఎంత రూమ్ ఫ్రెషనర్స్ వాడినా ఒక్కసారి సాంబ్రాణి వేస్తే ఆ స్మెల్ చాలా మంచిగా వస్తుంది. ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్. అంటే కొంతమంది కోల్డ్ స్టైల్ అనిపిస్తూ ఉండొచ్చు కానీ బాగుంటుంది కదా వేసినప్పుడు. ఐ లవ్ దట్ స్మెల్. సో కొంచెంసేపు వేసి అట్లా వదిలేసి కొన్ని విండోస్ తీసేస్తాను అనమాట. దాంతోపాటు ఫ్రెష్ ఎయిర్ బయటకు వస్తుంది. సాంబ్రాణి అంతా కూడా ఇల్లు మొత్తం చుట్టుకోకుండా, అంటే మరీ ఎక్కువ సఫకేషన్ లేకుండా ఉండాలి కదా, అందుకని చెప్పేసి కొన్ని విండోస్ తీసేసి వదిలేస్తాను. ఈరోజు కొంచెం ఎక్కువ వేసినట్టున్నా, బాగానే వస్తుంది. ఇల్లు అంతా తిప్పుతాను అనమాట. ఫస్ట్ ఒక రౌండ్ హాలు, బెడ్రూమ్స్, కిచెన్ అంతా ఒక రౌండ్ అట్లా వేసేసి ఒక స్పాట్లో పెట్టేస్తాను. అక్కడైతే సెంటర్లో ఉంటుంది, అన్ని రూమ్స్కి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి అక్కడ పెట్టాను. అండ్ నాకు ఇప్పుడు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది బికాజ్ రేపు ఇంటికి వెళ్తున్నాం కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సంక్రాంతి ఫెస్టివల్కి. సో ఈరోజు కొంచెం వర్క్స్ ఉండేవి చూసేసుకుంటా. అజిత్ కూడా నేను వచ్చాడు. అజిత్ వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అయ్యాకి వెళ్ళాడు. అండ్ వాళ్ళు గుంటూరు కారం సినిమాకి వెళ్ళారు. మనం కూడా వెళ్తాము కొద్దిసేపట్లో. నా డ్రెస్ ఈరోజు క్యూట్గా ఉందని వేసుకున్నాను, కానీ ఈ డ్రెస్తో వెళ్ళే కాదు, చలి పెడుతుంది అనమాట, స్కర్ట్ మోడల్ కాబట్టి. మూవీకి వెళ్ళే ముందర కావాలంటే చేంజ్ చేసుకుంటాను. అండ్ గుంటూరు కారం గురించి పాజిటివ్ కంటే నెగిటివ్ టాకే ఎక్కువ ఉందన్నమాట. బాగాలేదు, ఓన్లీ మహేష్ బాబు గారి కోసం చూడొచ్చు అని చెప్పేసి. లెట్స్ సీ, నేను చూసిన తర్వాత చెప్తాను. నేను ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా రొటీన్ స్టోరీ లాగా ఉంటుందేమో అని చెప్పేసి. లెట్స్ సీ.
ఇది వీళ్ళు నాకు తెలియకుండా వేసుకోండే ప్లాన్ చాలా సక్సెస్ఫుల్గానే ఇంప్లిమెంట్ చేసినారని చెప్పొచ్చు. నాకు వీళ్ళు మార్నింగ్ హెయిర్ స్పాక్ అని చెప్పినప్పుడే దర్శన్ ఏమి ఇంట్రెస్ట్గా డాలీని నేనే తీసుకెళ్తా హెయిర్ స్పాక్ అని తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాను. కానీ నాకు ఆ రోజు ఉండే పనిలో అంత డీప్గా కాన్సన్ట్రేట్ చేసి అది దర్శన్ మరీ అంత ఎక్కువ సర్ప్రైజ్ దాచిపెట్టే వ్యక్తి కూడా కాదనమాట. ఏదైనా ఉన్నా చెప్తా ఉంటాడు కాబట్టి నేను ఇంకా అంత ఎక్కువ ఏం ఆలోచించలేదు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉండేది దర్శన్ సైడ్ నుండి తను చెప్పిన స్టోరీ అనమాట. యాక్చువల్లీ వాయిస్ ఓవర్ దర్శన్ చెప్దాం అనుకున్నాడు, మళ్ళీ ఏమన్నా తడబడ్డం ఎక్కువ అని చెప్పేసి లేదు నువ్వే చెప్పాయి ఐఎమ్ ఫీలింగ్ షై అన్నాడు. ఓకే ఇప్పుడు నేను చెప్తున్నాను. సో బేసిక్గా దేవికి వెళ్ళారనమాట. ఆర్ఆర్ నగర్ నుండి జయనగర్కి వెళ్ళారు. సో అక్కడే జనరల్గా ఇంటికి ఎలక్ట్రానిక్స్ కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉంటాం కాబట్టి అక్కడికే వెళ్ళారు. సో అక్కడ దర్శన్కి వచ్చిన కన్ఫ్యూజన్స్ మెయిన్గా 2. ఫస్ట్ వచ్చేసి ఏ కలర్ తీసుకోవాలి అని చెప్పి. సో న్యాచురల్ టైటానియమా లేదంటే బ్లూ తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాడంట. ఒక 5-10 మినిట్స్ ఆలోచించి నాకు న్యాచురల్ టైటానియం బాగా నచ్చుతుంది అండ్ దట్టు బ్లూ దర్శన్ ఆల్రెడీ తీసుకున్నాడు, ఇద్దరికి ఒకటే కలర్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకొని న్యాచురల్ టైటానియం పిక్ చేశాను అని చెప్పాడు అనమాట. అండ్ ఇంకొక మెయిన్ కన్ఫ్యూజన్ ఏమొచ్చిందంట, జీబీ ఎంత జీబీ తీసుకోవాలి అని చెప్పేసి. 256 జీబీ తీసుకోవాలా లేదంటే 512 జీబీ తీసుకోవాలా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యి మొత్తానికి 512 జీబీ ఫిక్స్ అయ్యాడు. దానికి రీజన్ ఏంటి అంటే మనం ఎక్కువ వ్లాగింగ్ చేస్తూ ఉంటాము. సో ట్రావెల్కి ఎక్కడికైనా పోయినా కూడా మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో దానికోసం స్టోరేజ్ అయిపోకుండా ఉండాలని చెప్పేసి 512 తీసుకున్నాను అని చెప్పాడు. సో అది చాలా మంచి థాట్ అని చెప్పచ్చు. అండ్ కొద్దిసేపు తర్వాత మా అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా వచ్చారు. సో జయనగర్కి ఇంటికి చాలా దగ్గర కదా. సో దర్శన్ ఇట్లా చెప్పాడనమాట అత్తయ్య మావయ్య వాళ్ళకి ఇట్లా తీసుకుంటున్నాను, సో మీరు కూడా రండి అని చెప్పేసి పిలిస్తే వచ్చారనమాట. అండ్ అక్కడ ప్రైజింగ్ మాట్లాడుతున్నారు. దాంతోపాటు మనకి ఈ లైట్నింగ్ కేబుల్ వస్తుంది కదా, సో అవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయన్నారు. అడాప్టర్ డాలీని అడుగుతున్నాడు ఇంకా ఏమైనా మర్చిపోయామా మనము అని చెప్పేసి. సో డాలీ గుర్తు చేస్తా ఉందన్నమాట ఏమేమి తీసుకోవాలి ఏంటి అని. అండ్ ఇక్కడికి అత్తయ్య మావయ్య కొద్దిసేపటి తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంట, ఎయిర్ పాడ్స్ కూడా తీసుకో అని చెప్పారంట. దర్శన్ కూడా మైండ్లో చాలా రోజులు ఉండే ఎయిర్పోర్ట్స్ తీసుకోవాలనుకుంటున్నాడు. బికాజ్ మా ఇద్దరి దగ్గర కలిపి ఒకటే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అండ్ జిమ్కి వెళ్ళినప్పుడు కావచ్చు లేదంటే బయట ఎప్పుడైనా ఫ్లైట్స్లో వెళ్తుంటాం కదా, అప్పుడు ఒక సెట్టే ఎయిర్పోర్ట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నాకు కావాలి అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ నేను ఎప్పుడు అంత కాన్సన్ట్రేట్ కూడా చేయలే, పర్లేదు చాలా నేను ఎప్పుడో ఒకసారి కదా యూస్ చేసేది అనుకున్నాను. సో ఇప్పుడు ఫోన్తో పాటు ఎయిర్పోర్ట్స్ కూడా తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు. కానీ ఇక్కడ ఏమైందంట, అక్కడ 512 జీబీ నాకు కావాల్సిన న్యాచురల్ టైటానియం కలర్ లేదన్నారంట. స్టాక్ మొత్తం అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే మేము తెప్పిస్తామన్నారు. సో మళ్ళీ అక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారంట. నేను అదే అనుకుంటున్నా, ఇంట్లో నా సీన్ ఎలా ఉండింది తెలుసా, వీళ్ళు వెళ్ళి ఇంతసేపు అయింది కదా హెయిర్ స్పాక్ ఎందుకు రావట్లేదు, ఇంతసేపు ఏం పట్టింది, ఇంకా వేరేదేమన్నా సర్వీస్ చేయించుకుంటున్నారేమో, మూవీకి టైం అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా అది ఆలోచిస్తున్నా. సో ఇట్లా అక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఫోన్ వచ్చి మళ్ళీ అక్కడ నుండి వేరే చోటుకి వెళ్ళారు, అది మీకు చూపిస్తాను. అండ్ తను అక్కడ ఫోన్ అంతా అన్బాక్సింగ్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు. దానికి వాళ్ళ ప్లాన్ అనుకున్నట్టే ఈ రెండు తీసేసుకున్నారు. అక్కడ నుండి గిఫ్ట్ ర్యాపింగ్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు. సో అక్కడ గిఫ్ట్ ర్యాపింగ్ అంతా చేయించేశారనమాట రెండిటికి. అండ్ ఇంట్లో నేను యాజ్ యూజువల్గా వెయిట్ చేస్తున్నా. అండ్ ఈ వ్లాగ్ చాలా రా అండ్ రియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ అట్లా ఉంటాయన్నమాట, మీరు చూడొచ్చు. ఐ ఫెల్ట్ సో ఎక్సైటెడ్. మీరు వ్లాగ్ మొత్తం చూడండి. నేను ఆ పార్ట్లో మాత్రం ఎక్కడ వాయిస్ ఓవర్ పెట్టడము లేదంటే వాయిస్ మ్యూట్ చేయడం ఏం చేయలేదు. సో మేము ఒరిజినల్గా ఏం మాట్లాడామో అవే ఉన్నాయన్నమాట. సో ఈ రెండు ప్యాకింగ్ చేయించుకున్న తర్వాత అగైన్ వాళ్ళు నెక్స్ట్ బొకే తీసుకురావడానికి వెళ్ళారంట. నేను అప్పుడెప్పుడో చెప్పాను, ఏదైనా బొకే షాప్ ఏదైనా కనపడితే అది బాగుంది కదా ఇది బాగుంది కదా అని చెప్పేదాన్ని. కానీ ఊరికే 2-3 రోజులకి వాడిపోతాయి ఎందుకులే అని చెప్పేసి ప్రతిసారి తీసుకునేదాన్ని కాదు. కానీ దర్శన్ అది గుర్తుపెట్టుకొని అది కూడా తీసుకొచ్చాడు.
ఫైనల్లీ వచ్చేసినాము. తన కోసం ఒక చిన్న ఫ్లవర్ అండ్ చిన్న గిఫ్ట్ న్యూ ఇయర్ కి. సెలెక్ట్ చేసేది అయితే డాలీనే. క్రెడిట్ గోస్ టు డాలీ. ఇట్స్ ఓకే. ఏం ప్లాన్ చేసినారు? ఎందుకు ఇంత సడన్ గా? ఏమైంది? వాట్స్ హ్యాపెనింగ్? ఇంకేం వేరే అమ్మాయికి ఇచ్చాక అవుతుందా? ఎవరైనా గెస్ట్లు వస్తా అంటే చెప్పు, వేరేదన్నా మార్చుకుంటా. పదా ఎక్కడికి? అట్లే అంటే బట్టలు సర్తాను, బట్టలు అన్ని అక్కడే ఉన్నాయి. వెళ్ళేందుకు పట్టినారు? అది హెవీగా ఉంది, నేను వీడియో తీస్తున్నా కదా అందుకే. చెప్పు ఎందుకు డాలి? ఏమో నాకు కూడా తెలియదు. నాకేనా? లవ్ యూ. థ్యాంక్ యూ. ఏమి ఈరోజు స్పెషల్? ఏమో అట్లే ఉన్నాయి. నేనే ఇమ్మని చెప్పిన. చాలా బాగున్నాయి నిజంగా. నేనే అక్క నేనే సెలెక్ట్ చేసింది. చాలా బాగుంది. చెప్పండి ఏదైనా తీసుకొచ్చి వేరే అమ్మాయికి ఇచ్చాక అవుతుందా? ఆహా ఎప్పుడు రాలేదండి, ఇదే ఫస్ట్ టైం, అందుకు డౌట్ వచ్చింది. ఎవరైనా గెస్ట్ వస్తున్నారేమో అని. ఎవరైనా గెస్ట్ వస్తే బొకేలు ఇచ్చేది అలవాటు అనమాట మా మామయ్య వాళ్ళకి. మా అమ్మ కోసం తీసుకున్నాం లేకపోతే నా కోసమే? నిజంగా డాలి ఐ లవ్ ఇట్. చాలా బాగుంది. చిన్న గిఫ్ట్. వీళ్ళు పొద్దున పోయినప్పుడే అనుకున్నా నేను, నన్ను వదిలేసి ఎందుకు పోతున్నారు వీళ్ళు అని చెప్పేసి. రెండు ఉన్నాయి. చూస్తా అంటే ఎక్కడో ఎంతో తేడా కొట్టేస్తుంది నాకు. గెస్ట్ చేస్తాను నేను. పైన తెలియడం లేదు కానీ కిందదైతే డౌట్ వస్తుంది కొంచెం. ఓకేనా? అవునా? ఓపెన్ చేద్దాం. కూర్చుండేదానికి డాలీ అక్క ఒక్క నిమిషం కట్ చేయొద్దు, నేను పొజిషన్ సెట్ చేసుకోవాలా అంటా ఉంది. ఇంతకీ ఏం తెచ్చినారో వీళ్ళు? స్వీట్ బాక్స్ అని మాత్రం చెప్పొద్దే ప్లీజ్. నేను ఎందుకు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను దీన్ని. ఇదైతే పక్కా ఏమన్నా స్వీట్ బాక్స్ అయి ఉంటుంది. కుకీస్ ఇష్టం కదా నాకు. ఇది పక్కా గిఫ్ట్ తో పాటు ఇది కుకీస్ ఇష్టం కాబట్టి మ్యాక్రోన్ ఇది అదే అనుకుంటానా. కిందది నాకు ఒకటి పెద్దదే అనిపిస్తోంది, చూస్తాను. ఎందుకంటే ఇంత ఫ్లవర్ సెటప్ చూసిన తర్వాత కుకీస్ చాక్లెట్స్ తెచ్చిందంటే అట్లీస్ట్ వన్ హ్యాస్ టు బి బిగ్. నేను అనుకుంటున్నాను. నాకైతే చిన్నదే అది. నువ్వే ర్యాప్ చేసినావా లేదంటే షాప్ వాళ్ళతో చేపించినావా? అబ్బా బావా నువ్వే చేసినావా? నువ్వు చేయలేదా? నువ్వైతే ఇంత నీట్ గా చేసేదానికి ఛాన్సే లేదులే. నువ్వైతే గజరీజ్ చేసేస్తా అంటే. చూద్దాం ఏం తెచ్చింటాడు. గైస్ నేను ఓపెన్ చేసే లోపల ఏమైంటుందో మీరు గెస్ట్ చేయండి. మీరు thumbnail లో చూసేసి తింటారు అనుకుంటా. అయినో నాకు తెలుసు. ఈ ప్యాకింగ్ చేసినప్పుడు అనుకున్నాను. హ్యాపీ సీరియస్లీ ఏదని గెస్ చేస్తా. నిజంగా ప్రాంక్ అనుకున్నా తెలుసా. ప్రామిస్ చెప్పాలంటే ప్రాంక్ అనుకున్నాను నేను. దాని లోపల ఫోన్ ఉందో లేదో చూడు. అవ్వా ఏందో అనింది ఇందాక దాని లోపల ఫోన్ ఉందో. గైస్ నిజంగా దీని లోపల ఫోన్ లేకపోతే నేను చాలా డిసప్పాయింట్ అవుతా. ఉంటుంది అట్లా చెయ్యడు మీ బావ. ప్రాంక్ ఓపెన్ చేయకముందే చెప్పు, ఎక్స్క్యూజ్ చేసేస్తా. ప్రాంక్ అయితే ఫోనే మనం తీయాల్సింది. ఓపెన్ చేసే ఇంకా 15
ప్రో మ్యాక్స్ నాకు తెలుసు. ఎందుకు దయ్యం ఎగురుతానో అనుకోవద్దండి. ఎగ్జైట్మెంట్ మీరు చూడలేదు ఎప్పుడు. నీ ఫేవరెట్ iPhone 15 Pro Max న్యాచురల్ టైటానియం. తనకు అప్పటి నుండి కాళ్ళ అనింది. 2 months నుండి అనుకున్నాను తీసుకోవాలని, కానీ ఎందుకో తెలియదు నాకే పోస్ట్పోన్ చేస్తాను. అందుకే తెచ్చినావా? నీకోసము కొత్తది 256 కాదు 512 GB తెచ్చిన. సీరియస్ గా? 512 అది. అమ్మో థ్యాంక్ యూ. జీబీ మన యూట్యూబర్లకి జీబీ ఎంత ఉన్నా తక్కువే. ఎందుకు ఇది ఆన్ కావడం లేదు? చూస్తాను ఫింగర్ ప్రింట్స్ పెడతానా ఏమో అని చెప్పి. చాలా బాగుంది. ఉండు ఇదేంటో చూస్తా. ఉండు ఇది ఆన్ చేస్తే ఇది నేనే ఆన్ చేయాలా? నువ్వు చేయి పర్లేదు. చేసిన ఆల్రెడీ. వీళ్ళు హెయిర్ కట్ హెయిర్ స్పా అన్నప్పుడే ఏంది వీళ్ళిద్దరు నన్ను వదిలేసి ఎందుకు ఇట్లా పోతాను? నేను అక్కడికి 10 సార్లు కాల్ చేసిన. ఇప్పుడు టైం ఎంత అయింది? 2:45 అయింది. 3:30కి షో ఉంది. తొందర రండి. ఎక్కడ తిరుగుతున్నారు? ఎందుకు ఇంతసేపు? హలో ఇదంతా సెట్ చేసుకుంటే ఇంత లైట్ వెయిట్ ఉంది కదా. మరి నువ్వు నీ ఫోన్ కి ఎందుకు అంత బండ కవర్ ఎంత బండ కవర్ వేసినాడు తెలుసా అండి? ఎంత బరువు ఉందో అనుకోలేదు. ఇట్స్ వెరీ లైట్ వెయిట్. తర్వాత సెట్ చేసుకుందులే. చిన్నది కూడా ఇంకా చిన్నది స్వీట్ తినేస్తే స్వీట్ ని కూడా గిఫ్ట్ ర్యాప్ చేపించుకొని వచ్చిన. అంటే మా ప్రేమ ఉండాల కదా. ఇది కూడా స్వీట్ లాగా ఏమో అనిపించడం. ఎందుకు అట్లా కొడుతున్నా పాపం స్వీట్ ని? క్రాక్ అవుతాయి. చార్జరా చూడు. చార్జర్ బాక్స్ దీంట్లో పెట్టి తెచ్చినారా మీరు? ఎందుకే మళ్ళీ ఇంత ఖర్చు పెట్టేసినావు నువ్వు? ఏంది దాంట్లో ఏముంది? నేను తీసుకోకపోయేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే మొన్ననే ట్రిప్ పోయినాం కదా, చాలా భారీ ఎత్తులో ఖర్చు పెట్టేసినాము. వద్దులే కొన్ని మంత్స్ 2 months అట్లా అనుకుంటే. న్యూ ఇయర్ కి ఏం మిగలేదు కదా, అందుకే తెచ్చిన. దాని లోపల ఉన్నాయో లేవు? దర్శన్ దాని లోపల ఉన్నాయేమో చూడక్క. ఇది ప్రాంక్. దాంట్లో ఉన్నాయో లేదో? ప్రాంక్ అట్లా ఎవరైనా చెప్తారా? మీ బావ చెయ్యాడు అట్లా ప్రాంక్స్ నా మీద. ఉన్నాయి. ఓ ప్రో తెచ్చినావా? కొత్తది. ఓ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ ఇట్. ఇది సి టైప్ చార్జర్. నీ దగ్గర ఉండేది? నా దగ్గర ఉండేది నార్మల్. ఇది నార్మల్ కేబుల్ ది. ఇది సి టైప్ కొత్తగా వచ్చింది. నేను ఫుడ్ పెట్టాలంటే ఇక్కడ ఉంది కదా ఏంది కేబుల్, లైట్నింగ్ కేబుల్. దీనికోసమే వాళ్ళు సెపరేట్ గా ఇచ్చినారు. వాళ్ళు అడాప్టర్ ఎందుకు? ఇక్కడే మూడు ఉన్నాయి. ఓ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ గైస్. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. బై ద వే ఐ లవ్ సర్ప్రైజెస్. లేదు నాకు తెలుసు. నేను ఇయ్యను. నీకైతే గిఫ్ట్ రాక్ ఎందుకు చేయించుకున్నావు? అప్పుడే వాడేయాల్సిందే. అంటే కొత్తది తీసుకున్నావు కదా ఎందుకు అనేసి. నేను థ్యాంక్ యూ. ఐ లవ్ సర్ప్రైజెస్. అందుకే కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ చూసింటారు నా ఫేస్ లో. ఓ ఐఎమ్ సో హ్యాపీ. సో ఫైనల్లీ ఇంకా నా ఫోన్ ని దయచేసి వదిలేసి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అంటే ఇప్పుడు నేను ఈ ఫోన్ ఎక్కువ వాడుకుంటాను. నాకు గిఫ్ట్ తెచ్చిండేది అట్లా కాదు. ఏదైతే కొత్త ఫోన్ వచ్చింది కదా, ఈ ఒకసారి. అయ్యో ఇస్తాలేమా, నేను పట్టుకోను. నేను అది చూసుకొని నువ్వే కదా తెచ్చిండేది. దర్శను నిన్న ఫోన్ కేసు ఆ కలర్ తీసుకున్నప్పుడు ఎందుకు ఈ కలర్ తీసుకుంటున్నాడు, నీ ఫోన్ కి అస్సలు సెట్ కాదు అన్నాను నేను. లేదు ఉండనిలే బాగుంది అని చెప్పి తీసుకున్నాడు. అది నా కోసం అని నాకు ఇప్పుడు అర్థమైతోంది. లిటరలీ నాకు అస్సలు విత్ మ్యాగ్ఫీ తీసుకున్నది. నిన్న మనం చార్జర్ తీసుకున్నాం కదా, అది
నేను దానికోసము దర్శన్ 2500 ఫోన్ కేసు కొంటా అంటే వద్దు దర్శన్ అస్సలు వర్తే కాదు, ఏం కాదు అట్లనే పెడదాము అన్న. కొద్దిసేపు ఇప్పుడే కదా పెట్టింది, ఒక 2 minutes వదిలేసా అక్కడే దేవుడి దగ్గర పెట్టినానండి దాన్ని. వేద్దాంలే పౌచే కదా. సో థ్యాంక్ యూ, మొత్తానికి నన్ను బాగా సర్ప్రైజ్ చేసి ఇంప్లిమెంట్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్. చిన్న గిఫ్ట్, చిన్న గిఫ్ట్ గైజ్, అది నాకు చాలా పెద్ద గిఫ్ట్ అండి. దర్శన్ అట్లే చెప్తా ఉంటాడు, మీరేం పట్టించుకోవద్దండి. బొకే వచ్చేసి స్పెషల్ నాకు నిజంగా వెరీ ఫ్రెష్, చాలా బాగుంది. కానీ ఒకటి బాధ కలిగించే విషయం ఏం తెలుసా, ఇది వాడిపోకుండా రేపటి వరకు ఉంటే ఇంకొక రోజు ఎక్కడ పెట్టాలో. మేము రేపు వెళ్తామండి, రేపు ఉండట్లేదు అందుకని చెప్పి. ఓకే, నీకోసం అనేసి ఫ్రెష్ గా చేయించి నువ్వు ఇంత సర్ప్రైజ్ ఇవ్వగలవని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దర్శన్. నిజంగా నిజం అండి, సర్ప్రైజెస్ ఏదైనా ఇవ్వాలంటే నేనే ఇస్తా అంటే తెలుసా, కానీ దర్శన్ ఈ రేంజ్ లో అప్గ్రేడ్ అయిపోయినాడు. థ్యాంక్ యూ సో మచ్. జీవితం ఉండి తెలివి కూడా ఎక్కువైపోయింది. స్టాప్ ఇట్ మ్యాన్. ఓకే.